నిన్న కాళేశ్వరం సంబంధించి ఒక పీపీటీ ఇచ్చిర్రు మేడిగడ్డ బరాజ్ మీద ఇచ్చి అక్కడ మంత్రులు ఎవరెవరు పోయిర్రయ్యా అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులు దుద్దిల శ్రీధర్ బాబు, మా కోమటిరెడ్డి వెంకన్న, ఇంకెవరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఈ బ్యాచ్ అంతా పోయింది ఆడికి. వీళ్ళందరూ మామూలు మేధావులు కాదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మరి ఎట్లనన్నా చేసి క్లియర్ కట్ గా ఎట్లనన్నా చేసి ఆయనకు తుమ్మిడిహెట్టి నుంచి తీసుకొచ్చే కాంట్రాక్ట్ అప్పచెప్పుదామని చూస్తుర్రా. అందుకే దానికోసమే ఆయన అంత అత్యుత్సాహంతో ఉరుకులాడుతున్నాడు అనేది అర్థం కాలేదు నాకు ఆ పీపీటీ చూసిన తర్వాత. మొత్తం అందులో ఆయన వ్యవహార శైలి కానీ ఆయన మాట్లాడే విధానం కానీ ఇవన్నీ చూస్తుంటే అర్జెంటుగా ఈ 3 బారాజులను బంద్ పెట్టేసేయాలి, జనాలకు నీళ్ళు ఇవ్వద్దు, ఈ 3 బ్యారేజీలను బంద్ పెట్టేసి తుమ్మిడిహెట్టి దగ్గర కట్టడం చేపట్టాలి, అక్కడ ఆ ప్రాజెక్ట్ కాంట్రాక్టర్ని ఎక్కియాలి. నాకైతే ఆ మొత్తం సినారియోలో చూస్తే గదే అర్థమైంది. అంటే ఆయన ఏదంటే కంప్లీట్ గా తన కాంట్రాక్ట్ల కోసం ఉన్నటువంటి వాటి మీద ఇది ఎట్లా పోయింది అది ఎట్లా పోయింది అంత స్టెబిలైజేషన్ ఇచ్చింది కదా. స్టెబిలైజేషన్ ఇచ్చినా గానీ ఆ ప్రాజెక్టుల కింద ఏదైతే SRSP ప్రాజెక్టుల కింద ఉన్నటువంటి స్టేజ్ 1 స్టేజ్ 2 ఇట్లాంటి ఆయకట్టు ఏదైతే దాని కింద ఉన్న ఆయకట్టు కావచ్చు, నిజాం సాగర్ కింద ఉన్నటువంటి ఆయకట్టు కావచ్చు, సింగూర్ కింద ఉన్నటువంటి ఆయకట్టు కావచ్చు, ఇట్లాంటివి ఏవి కూడా ఆయా ప్రాజెక్టులలో నీళ్లు లేకపోవడం వల్ల మొత్తం ఎండిపోయింది. ఎండిపోవడంతో ఈ నీళ్ళని కాళేశ్వరం నీళ్ళని తీసుకుపోయి ఆ ఆయకట్టుకు దాదాపు 18 లక్షల ఎకరాలకు స్టెబిలైజేషన్ చేసిర్రు. అంటే 18 లక్షల ఎకరాలు స్టెబిలైజేషన్ చేసిర్రు. 98,000 ఎకరాలకు 98,000 పైచిలకు అంటే అటు ఇటుగా 1,00,000 ఎకరాలకు కొత్త ఆయకట్టు ఇచ్చారు. మొత్తం 19 లక్షల ఎకరాలకు ఇప్పటికే కాళేశ్వరం నుంచి నీళ్లు ఇచ్చిర్రు. ఈ విషయాన్ని నిన్న ప్రత్యక్షంగా అదే సభలో ఈ మంత్రులంతా ఒకవైపు కూర్చొని బొమ్మలు చూసినట్టు చూస్తూ ఉంటే అదే సభలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పీపీటీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో క్లియర్ కట్ గా తేల్చి చెప్పిర్రు. దాదాపు 19 లక్షల ఎకరాలకు పైచిలకు మేము నీళ్లు ఇచ్చినాము కాళేశ్వరం ద్వారా. ఆయన అందులో మాట్లాడుతూ అంటాడు, ఏమంటాడు క్లియర్ గా ENC మురళీధర్ రావు గారు మాట్లాడుతూ అన్నారు, తుమ్మిడిహెట్టి నుంచి కూడా మనము గోదావరి నుంచి, తుమ్మిడిహెట్టి అనే కాదు గోదావరి నుంచి ఎక్కడి నుంచి కూడా మనం గ్రావిటీ ద్వారా నీళ్లు తీసుకునేటువంటి పరిస్థితి లేదు. ఎందుకు అంటే సముద్ర మట్టానికి 100 మీటర్ల ఎత్తులో గోదావరి పారుతా ఉంది. మనమేమో 300, 400, 500 మీటర్ల ఎత్తు వరకు మనము నీళ్ళని తీసుకుపోవాల్సి ఉంటది. మల్లన్న సాగర్ 500 మీటర్ల పైచిలకు ఎత్తులో ఉంటది. సో ఆందాక మనం నీళ్ళని లిఫ్ట్ చేయాల్సి ఉంటది. కాబట్టి ఎక్కడ కూడా గ్రావిటీ ద్వారా వాటర్ రావు, మోటార్లు పెట్టుకోవాలి, పంపులు పెట్టుకోవాలి, దానికి కరెంట్ కావాలి. అది తుమ్మిడిహెట్టి అయినా కావచ్చు, మేడిగడ్డ అయినా కావచ్చు, ఎట్లయినా సరే ఏదైనా సరే మనము లిఫ్ట్ చేసుకోవాల్సిందే, దానికి ఇంకొక ఆప్షన్ లేదు అని చెప్పేసి నిన్న అదే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. సో కాబట్టి మిత్రులారా అది దాంతో ఇక మంత్రుల ముఖాలు చిన్నపోయినాయి, మంత్రుల అవగాహన లేమితనము క్లియర్ గా కొట్టొచ్చినట్టుగా కనపడతా ఉంది. ఆ గంట సేపు పాపము గంటన్నర సేపు ENC మురళీధర్ రావు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే ఆయన ఏజ్ మీద పడ్డ ఓపిక తీసుకుని ఆయన క్లియర్ గా అంత స్లైడ్ 108 పేజీల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఆయన ఇస్తే వీళ్ళేమో అది తప్పు, ఇది తప్పు, ఏంది ఇది ఒక పిచ్చి ప్రాజెక్టు, ఇట్లాంటిదని చిల్లర మాటలు మాట్లాడడం. సో కాబట్టి ఇవన్నీ చూస్తా ఉంది ఏంటంటే మంత్రులేమో ప్రాజెక్టు మీద బురదలతందుకు ప్రయత్నం చేశారు నిన్నటి పీపీటీలో, అధికారులేమో ప్రాజెక్టు వల్ల జరిగినటువంటి విషయాలు ఏంటిది అనేది అధికారులు చెప్పడం జరిగింది. అంటే అక్కడ ఆ వేదికగా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి వేదికగానే మంత్రులు వర్సెస్ అధికారులుగా అక్కడ కనపడింది. మంత్రుల అవగాహన లేమితనమాట, తెలివిలేనితనము క్లియర్ గా కొట్టొచ్చినట్టు కనపడింది అక్కడ. సో క్లియర్ గా కొట్టొచ్చినట్టు అవగాహన లేనితనము తెలిసిపోయింది. సో దాంతో పాటు ఇంకా కొన్ని ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అంటాడు, మొత్తం ప్రాజెక్టు కాస్ట్ 1,50,000 కోట్లు అయింది, 1,50,000 కోట్లకు పెరిగిపోయింది అని చెప్పేసి మాట్లాడతాడు. కానీ అదే పీపీటీలో అధికారులు ఏం చెప్తారంటే 1,50,000 కోట్లు కాదు, మొత్తం కలిపితేనే అంటే 3 TMCలను కలుపుకుంటేనే అదనంగా ఇంకొక TMC 3 TMCలను కలుపుకుంటేనే 1,27,000 కోట్ల పైచిలకు అవుతుంది. మొత్తం 1,50,000 కోట్లు కాదు, ఇప్పటిదాకా ఖర్చు పెట్టింది 93 కోట్ల 92 కోట్లు పెట్టినాము అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. అంటే అధికారుల క్లారిటీ ఇస్తుంటే కూడా ఇలా కనీసం అవగాహన లేకపోవడము, ఆ పీపీటీని కనీసం చూసుకోకపోవడం. గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి విషయంలో ఒక మాట ఏమంటుండే మాట్లాడారంటే నేను ప్రిపేర్ అయి రాలేదు, ఇది ప్రిపేర్ అయి రాలేదు, అది ప్రిపేర్ ఇవాళ కూడా ఏం ప్రిపేర్ అయిపోలేదు. నిన్నటి రోజున కూడా ఏంటంటే పొయ్యిర్రు ఉట్టిలో తిట్టాలే రావాలి. కాబట్టి ఇంకా ఈ ఏమంటారు కోతికి కొబ్బరి చిప్ప దొరికితే శంగ ఎగురుకుంటూ అక్కడిక్కడ దొరుకుతుందో మా పొన్నం ప్రభాకర్ చూస్తుంటే కూడా గట్టనే అనిపిస్తుంది మాకైతే. నిజంగా ఎంత దారుణం అంటే ఆ పొన్నం ప్రభాకరు అరే ఏం మాట్లాడతాడో ఏం చేస్తాడో అర్థం కాదు. ఏడుకోయి మన అసెంబ్లీలోనేమో సార్ నాకు అది పెట్టిరు, నాకు పిండం పెట్టిరు అని మొత్తుకున్నాడు.
ఇవాళనేమో నిన్న పోయి సేమ్ అదే మళ్ళీ జాయింట్ల దగ్గర దీని దగ్గర కూర్చొని ఏదో చేసేటువంటి ప్రయత్నాలు చేసిండు. కాబట్టి నిన్నటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూస్తే క్లియర్ కట్గా అర్థమైపోతుంది. నేను అందుకే నిన్నటి రోజున ఈవినింగ్ ఒక వీడియో చేసిన, మంత్రులకు సన్మానం చేసిన. ఎందుకంటే ఇలాంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు మీరు ప్రతి బరాజ్ దగ్గర పెట్టండి. ఇవాళ మేడిగడ్డ దగ్గర పెట్టిరుగా నిన్నటి రోజున, రేపు ఇంకొక రోజు సమయం తీసుకొని అన్నారం దగ్గర పెట్టుర్రి, ఇంకొక రోజు సమయం తీసుకొని సుందిల దగ్గర పెట్టుర్రి. ఇట్లా పెట్టడం వల్ల ఏమవుతుందంటే నిజంగా వాస్తవాలు ఏంటిది అని తెలుసుకుంటారు, సమాజం కూడా చూస్తుంది. నేను నా 35 minutes వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన అసలు తుమ్మిడిగడ్డ నుంచి మేడిగడ్డకి ఎందుకు మారాల్సి వచ్చింది అని, దేనికోసం మారాల్సి వచ్చింది అని. ఆడ కట్టేటువంటి ఆ బరాజు ఎత్తు మీద క్లారిటీ లేదు. దాదాపు వాళ్ళేమో 148 కంటే ఎక్కువ ఒప్పుకోనంటారు. 148 కట్టుకుంటే మనకు ఎంత కొట్టినా 50 TMs కంటే ఎత్తుకునేటువంటి పరిస్థితులు మనకు కనపడతలేవాడా. వీళ్ళేమో ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఈ 3 బరాజులను బంద్ పెట్టి తుమ్మిడేటి బరాజును 100% దాన్ని కట్టాలనేటువంటి ప్రయత్నంలో రాష్ట్ర ప్రభుత్వము ఉన్నట్టు నిన్నటి మీటింగ్ తోటి క్లియర్ కట్గా అర్థమైపోయింది. కానీ అది కట్టినా కానీ 40 నుంచి 50 TMsల కంటే ఎక్కువ నీళ్లు ఎత్తలేము. ఆడ ఉన్నటువంటి నీటి లభ్యతనే 160 TMsలు. ఆ 160 TMsల పై రాష్ట్రాలు పై రాష్ట్రం అంటే మహారాష్ట్ర వాడుకునేటువంటి అవకాశము ఫ్యూచర్ లో అటు ఇటుగా వాళ్ళు 60 నుంచి 70 TMsలు వాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ కేటాయింపులు ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి ప్రాజెక్టులు కట్టుకోలే, రేపనాడు వాళ్ళు ప్రాజెక్టులు కట్టుకుంటే ఆ నీళ్ళని కూడా వాళ్ళు వాడుకుంటారు. అంటే ఉన్న 160లో వాళ్ళు 60-70 వాడుకుంటే ఈ మిగిలినవి 80-90 ఉంటాయి. ఈ 80-90 TMsలని మనం ఎత్తిపోసుకునేది ఎంతవరకు ఎత్తిపోసుకోవచ్చు? పోనీ ఆడ మనకు ఉన్నటువంటి స్టోరేజ్ కెపాసిటీ ఎంత? కేవలం 1.8 TMsలు. ఒక TMsన్నర స్టోరేజ్ తోటి ఆడ స్టోరేజ్ చేసుకోలేము, ఆ నుంచి ఎక్కువ ఎత్తిపోసుకునేటువంటి పరిస్థితులు ఉండదు. 80-90 TMsలు ఉంటే అలా నుంచి మనం నికరంగా ఎంత ఎత్తిపోసుకోగలుగుతాం? మహా అయితే 50 నుంచి 60, అటు ఇటు మన 50-60-70 అనుకో, 70 దాకా వరస్ట్ కేసులో ఎత్తిపోసినాం అనుకో. దాంట్లో రావడానికి పోవడానికి ఈ పరివాహకంగా కొంత వేస్టేజ్ ఇవన్నీ పోతా ఉంటాయి. ఈ వేస్టేజ్ పోగా మనకు నికరంగా 50 TMsల కంటే ఎక్కువ నీళ్ళు ఎత్తిపోయలేము. ఒకవేళ ప్రాణహిత చేవెళ్ళ ప్రకారమే చూసుకున్నా 50 TMsలు ఎత్తిపోస్తే ఎన్ని లక్షల ఎకరాలకు నిలుస్తావు? మహా అయితే 5 లక్షల ఎకరాలకు నిలుస్తావు. మరి 16 లక్షల ఎకరాలకు ఇస్తా అని చెప్పేసి పాత డిజైన్ పెట్టారు కదా, 7 వస్తాయి 16 లక్షలు. ఇంకా మిగతా 11 లక్షల ఎకరాలకు నీళ్ళు 7 తీసుకొచ్చిస్తావు. సో కాబట్టి అది కుదరలేదు. కాబట్టి ఆనాడు ఆ ప్రభుత్వము, మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు కాబట్టి వీళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. కానీ ఇంత దుర్మార్గం అంటే వీళ్ళకైతే నిజంగా కొంత కూడా బుద్ధి లేదు, జ్ఞానం లేదు, ఏం లేదు. ఆ రోజు ఏదైతే 2007లో దీన్ని ప్రారంభించి దీని పునాదులు స్టార్ట్ చేసి 2008లో దాన్ని ఫైనల్ చేసి దాని తర్వాత డిపిఆర్లు 10 నుంచి 11 అనుకుంటా ఆ టైంలో డిపిఆర్ సబ్మిట్ చేసి అంత చేసినప్పుడే 40,000 కోట్లు ఉంటే ఇప్పుడు అది ఎంతకైతుంది? సో కాబట్టి ఇవన్నీ చూసుకుంటే ఆ రోజు కూడా అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది, పైన కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. అంటే మూడు దిక్కులలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నప్పుడే వీళ్ళు ఒప్పించలేకపోయారు. తర్వాత అక్కడ బీజేపీ వచ్చింది, ఇక్కడ అప్పుడు టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్ వచ్చింది. సో వీళ్ళు పైన వల్ల బీజేపీ వచ్చింది. వాళ్ళు ఎట్లా ఒప్పుకుంటారు? ఇట్లా రకరకాలుగా జరిగి అక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఏంటంటే వీళ్ళు అక్కడ నుంచి స్టార్ట్ చేద్దామని ప్రయత్నం చేశారు. కానీ నిన్నటి పీపీటీలో అర్థమైంది ఏంటంటే స్టెబిలైజేషన్ కోసము 18 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చిర్రు, 1 లక్ష ఆయకట్టిచ్చి కొత్త ఆయకట్టిచ్చిర్రు, మరి ఇంకొక 18,64,000 ఎకరాలకు పైచిలకు ఇప్పుడు కొత్త ఆయకట్టు కోసం, అంటే ఇప్పుడు ఇచ్చేది 19 లక్షలు ఇచ్చేది కాకుండా ఇంకొక 18.5 లక్షల కొత్త ఆయకట్టు క్రియేషన్ చేయడం కోసము ప్రయత్నాలు ఆల్రెడీ, అంటే డిస్ట్రిబ్యూషన్ పనులు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. సో కాబట్టి నిన్నటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చాలా అద్భుతంగా ఉంది. ఇలాంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇంకా కొన్ని ఇవ్వాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రేపటి మళ్ళీ ఈవినింగ్ వచ్చిన తర్వాత క్లియర్గా దానికి సంబంధించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను.